నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిపై కేటీఆర్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి అంటే 40% ఓటు బ్యాంకు సాధించడం అయితే మామూలు విషయం కాదు. అండ్ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే కేతిరెడ్డి ఆయన ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ షర్మిలాని ఒక వస్తువులాగా వాడుకున్నారు జగన్ ఓడిపోవడానికే తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఈ వ్యాఖ్యల్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మరి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణను ఉద్దేశించి అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు గమ్మత్తుగా ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఏమంటాడు, మాకు ఓటేయకపోవటం ప్రజలు తప్పు కాదు అన్నాడు. బీఆర్ఎస్కి ఓటేయకపోవటం ప్రజల తప్పు కాదు అన్నాడు. మంచిదే, మంచి పాయింటే. అక్కడ జగన్ అసలు ప్రజల తప్పే అంటున్నాడు. ఏది అంటే ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆ ప్రేమ అనురాగలేకపోవటం తన తప్పు కాదు ప్రజల తప్పు అని జగన్మోహన్ రెడ్డి అన్న ఇది చూసాం. ఏది అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి, భరోసా అందుకున్నటువంటి 60 లక్షల రైతుల ఓట్లు ఏమయ్యాయి, పింఛన్లు అందుకున్న ప్రేమానురాగాలు ఎక్కడికి వెళ్ళాయి, లక్షల మహిళల ప్రేమానురాగాలు ఏమయ్యాయి. తప్పు ప్రజలదనేమో జగన్ అంటున్నాడు. సరే, తప్పు ప్రజలది కాదంటేనే కేటీఆర్ అంటున్నాడు. జగన్ కన్నా కేటీఆర్ కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకేమన్నాడు ఆయన, బీజేపీ టైం బాగుంది, మా టైం బాగాలేదు అన్నాడు. టైం బాగాలేదంటే టైం అందరికి ఒకటే. బీజేపీకి ఏ టైమో, బీఆర్ఎస్కి అదే టైము, కాంగ్రెస్కి అదే టైము, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్కి అందరికీ అదే టైము. టైం ఏమైనా మారుద్దా? ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అంతా ఒకటే. నీకు ఏదన్నా వేరే దేశాలకు వెళ్తే టైం మారుద్దు, కానీ టైం బాగుంది టైం బాగాలేదు అంటే ఇప్పటికీ కేటీఆర్ తము చేసిన తప్పులు తెలుసుకోలేకపోతున్నాడు. ఏమన్నాడు ఇంకో మాట, మా నాన్న మీద అహంకారం అనే ముద్ర వేసి మమ్మల్ని ఈ విధంగా ఓడించారంటున్నారు. అంటే ముద్ర వేశారా లేదా? అక్కడ మళ్ళా నిజాన్ని అంగీకరించట్లేదు. మీ వైఫల్యాలను మీరు అంగీకరించట్లేదు. ఏదో టైం మీదకో లేకపోతే అహంకారం అనే ముద్ర వేసిన వాళ్ళ మీదకో తొయ్యటం కాదు. నాయకుడు అనేవాడు తప్పులు తెలుసుకోవాలి. పశ్చాత్తాపడితే ప్రజలు ఆనందిస్తారు, రిసీవ్ చేసుకుంటారు. మనం చూసాం యూకేలో, ఇంగ్లాండ్లో సునాక్ ఏమన్నాడు, తప్పు నాదే అన్నాడు, క్షమాపణ చెప్తానా అన్నాడు. ప్రజలకి క్షమాపణ చెప్పినటువంటి సునాక్ని చూసాం. వీళ్ళేమో అసలు తప్పులు గుర్తించని నాయకుల్ని ఇక్కడ చూస్తున్నాం. తప్పుల్ని ప్రజల మీదకు దోసేసే నాయకుల్ని చూస్తున్నాం అన్నమాట. డిఫరెంట్. ఇది అక్కడ రాజకీయ నాయకులకి ఇక్కడ రాజకీయ నాయకులకి ఎంత తేడా వ్యత్యాసం ఉందో ఇక్కడే కనపడుతుంది. ఇంకా సరే, ఆ విషయాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమన్నాడన్నావు, జనంలో ఉండే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడు, మా నాన్న జనంలో లేడు కాబట్టి ఓడిపోయారన్నారు అంటూ మరి దాన్ని అన్యాపదేశంగా జనంలో ఉన్నా ఓడిచ్చారు, జనంలో లేకున్నా ఓడిచ్చారు. కాబట్టి జనంలో ఉండటం లేకపోవటం నాయకుడు తప్పు కాదు, ప్రజలదే తప్పు అంటున్నాడా? ఏమిటి కేటీఆర్ అన్న వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? జనంలో ఉన్నంత మాత్రాన ఓటేస్తారా? జనానికి నువ్వేం చేశావు? రైట్. రాష్ట్రానికి అభివృద్ధి పనులు ఏం చేశారు? మార్నింగ్ విత్ కేతిరెడ్డి అని చెప్పి నువ్వు ఊరికే తిరిగేసి అందరినీ పిల్లలందరినీ కేకలేసి ఆడుకుంటున్నావా, లేకపోతే క్రికెట్ ఆడదామా? ఇంత మాట్లాడినంత మాత్రాన జనం మెస్మరైజ్ అవుతారా? నకసిక పర్యంతం చూస్తారు నాయకుడిని. జనం పిచ్చోళ్ళు అనుకుంటాం, జనాన్ని పిచ్చోళ్ళు అనుకునే నాయకులే పిచ్చోళ్ళు. జనం పిచ్చోళ్ళు కాదు. కాకపోతే నాయకుడికేమో ప్రతిరోజు నాయకుడిదే, ప్రజలకేమో ఒకటే వాళ్ళ రోజు, 5 ఏళ్లకు ఒక్కసారే వాళ్ళ రోజు వచ్చుద్ది. అప్పుడు దాకా అణి చేసుకున్నటువంటి కోపం అంతా ఆ రోజు తీర్చు కారణాలు ఈయన చెప్తాడు. ముందు మీ ఓటమికి కారణాలు మీరు అన్వేషించుకోవాలి, మీ పోస్ట్ మార్టం మీరు చేసుకుని
మీరు క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి, లీడర్స్ని ఎలా కాపాడుకోవాలి, టోటల్గా ఫెయిల్ అయ్యారు కదా. తను కూడా ఇది అంటున్నాడు కదా సార్, కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడు, సంచులతో దొరికిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటన్నట్టు సార్? అంటే సంచులతో దొరికినాడని నువ్వు భావించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం ప్రజలు తప్ప? ఆ మాటలు అనటం ద్వారా ఆయన ఎవరిని అవమానిస్తున్నాడు? ప్రజా తీర్పును అవమానిస్తున్నాడు. సంచులతో దొరికిందనే అప్పుడు నీ చెల్లిని కూడా అక్కడ పెట్టారు. ఒకవైపు నీ చెల్లేమో తీహార్ జైల్లో ఉండి నువ్వు రేవంత్ రెడ్డి జైలు జీవితాన్ని విమర్శించే నైతికత నీకుందా? ఒకవేళ నువ్వు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదా. ఎంత తక్కువ మాట్లాడితే వీళ్ళకంతా హుందాతనం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అది లేకపోగా ఇలాంటి పిచ్చి పిచ్చి విమర్శల ద్వారా వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకుంటున్నారు అనమాట. అవును సార్. ఇప్పుడు షర్మిల పావుగా ఉపయోగించుకున్నారు ఏదో అన్నాడండి. షర్మిలని వస్తువుగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అని చెప్పేసి, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పేసి అంటున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. అది మామూలు విషయం కాదు అంటున్నారు. ఇప్పటికీ జగన్ మీద ప్రేమ తగ్గలేదు అనమాట. అంటే వీళ్ళు జగన్ మీద ప్రేమే వీళ్ళ కొంప కొల్లేరు చేసింది. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు అంత ఇచ్చారే, వీళ్ళకి జగనేమి ఇచ్చాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత ప్రేమ వీళ్ళు చూపిస్తుందే ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఇలానే చూపెడుతుంది కదా సార్. మనకంటే మన గతంలో కూడా చూసినప్పుడే వీళ్ళ మీద ప్రేమ చూపించాడా, కార్చుకున్నాడా? వీళ్ళు ఎందుకు జగన్ ప్రేమకి వీళ్ళు బలయ్యారో నాకు అర్థం కావట్లా. మొన్నంటే ఎలక్షన్స్ ముందు కూడా, రిజల్ట్ ముందు కూడా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఈసారి వచ్చేది కూడా జగన్ అని చెప్పేసి అప్పుడు కూడా కేటీఆర్ గారే చెప్పారు. ఒకటి వేసే ఓట్లు కూడా జడగొట్టుకోవటం, వీళ్ళకి ఎవరన్నా ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళను కూడా ఓట్లు ఎంచకుండా చేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పటికైనా కేసీఆర్, హరీష్ రావు వాళ్ళకి ఇచ్చిన స్పేస్లోనే వాళ్ళు పొలిటిక్స్ ఆడాలి. నీ ఫీల్డ్లో నువ్వు ఆడకుండా నువ్వు ఇతరుల ఫీల్డ్లోకి వెళ్ళి బ్యాటింగ్ చేద్దాం అనుకుంటే బంతులు వచ్చి తగులుతాయి అంతే తప్ప. ఇవాళ తను చూసుకోవాల్సిందే తన పార్టీని ఎలా బతికించుకోవాలి. ఈరోజు కూడా ఆయన ఎవరో ఎమ్మెల్సీ మారుతున్నాడంట, మహబూబాబాద్ ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. ఇతను ఎవరు? రేవంత్ రెడ్డి. చల్లా వెంకటరామరెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటనలో పార్టీ మారుతున్నట్టు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చేంజ్ వీళ్ళే చేశారు. ఎమ్మెల్సీ ఆయన్ని కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు పాదాభివందనం చేసేసరికి ఆయన కలెక్టర్ గిరికి రాజీనామా చేశాడు, ఎమ్మెల్సీ ఎమ్మటే ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడా ఎమ్మెల్సీ? అంటే ఏ విధంగా టీఆర్ఎస్ వాళ్ళకి కాకుండా వలస వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేశారో, సొంత పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని నిర్లక్ష్యం చేశారో అదే బీఆర్ఎస్ పతనానికి నాంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ అని అన్నారు కదా సార్, కేటీఆర్ గారు కూడా చెప్పేది ఏంటంటే పేరు అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన ఓడిపోలేదు, అది పేరు మార్చడం వల్ల కూడా ఏమీ లేదు అని కూడా ఈ మాట కూడా మాట్లాడదు. తప్పే. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదంటే అదే ఏది మా నాన్న మీద అహంకారి అనే ముద్ర వేశారు. అదెంత అబద్ధమో ఇది కూడా అంత అబద్ధమే. అంటే పార్టీ పేరు మార్పు వల్ల హాని జరిగింది, తీరని నష్టం వాటిల్లింది అన్నటువంటి స్పృహే అతనికి లేదంటే ఇంత కఠోర వాస్తవాన్ని అతను అంగీకరించడానికి సిద్ధంగా లేడంటే ఇంకా అతను పార్టీని ఏమి నిలబెడతాడు? అంటే ఇంక లాస్ట్లో ఒక మాట ఏమన్నారంటే జనాలకు మాకు దూరం పెరిగిందని ఒక అపోహ అయితే క్రియేట్ చేశారు. సో మేము చేసిన తప్పుల్ని మేము క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తామన్నారు. నిజంగా నిజాన్ని అపోహ అంటున్నాడు, అపోహని నిజం అంటున్నాడు. వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పటికైనా కూడా నేల మీదకి రండి, నేల మీద నిలబడితేనే జనం మీ వైపు చూస్తారు. మీరు ఇప్పటికీ నింగిలోనే ఉంటే పార్టీని కూడా నింగిలోకే గాల్లో కలిసి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.